గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రైడర్ పరమేష్. ఈరోజు మన డే 20. మనం వచ్చేసి ఇప్పుడు ఏడున్నామంటే మనాలి దగ్గర. మనాలి నుంచి 9 కిలోమీటర్లు. మనం నైట్ వచ్చి రూమ్ ఏది తీసుకున్నామంటే వీడిని మనాలి దగ్గర తీసుకున్నాము. మనాలి వెళ్తే జర కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుందని ఇక్కడ జర కిందికి తీసుకున్నాము మనము. ఇక లొకేషన్ చూడండి ఒక్కసారి ఎలా ఉందో. రూమ్ అయితే ఇది మనది. This is my location room. Wow. Super. Yeah. ఇది మన లొకేషన్ వచ్చి బాగుందా? బాగుంటే కామెంట్ చేయండి ఒకసారి. ఈ నుంచి ఇంకా మనం వెళ్దాము, మనాలి వెళ్దాం ఈరోజు. మనాలి వెళ్ళి ఆడ ఎట్లా ఉంది లొకేషన్ ఎందుకు మంచిగా చూద్దాం ఒకసారి. ఈరోజు అయితే మనం వచ్చిందే దానికోసం కదా. ఈరోజు మన అవుట్ఫిట్ వచ్చేసి ఇదిగా షూ మొత్తం పాడైపోయినాయి, మొత్తం దుమ్ము అయినాయి. అవుట్ఫిట్ వచ్చేసి ఇది మనది. ఈరోజు మన బ్యాగ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి, వాళ్ళు ప్యాక్ చేసిన. చార్జర్ తీసుకోవాలి ఒకటి. ఇవి కూల్గా ఉంటుంది కదా వెదరు, ఈ లైట్లు వేస్తే జర కొంచెం వేడి అవుతుంది. మన భైరవ వచ్చేసి కింద ఉన్నాడు. ఇంకా మెల్లిగా వెళ్దాం ఇక, ఓకేనా? చలో మన లెట్స్ గో. మనం నైట్ ఉన్నది ఇదే హౌస్. వాళ్ళు కాఫీ ఇచ్చారు, మోమోస్ ఇచ్చారు తినడానికి. సూపర్ రెస్టారెంట్ అంటే మంచిగా విజిట్ చేసుకున్నారు వాళ్ళు. ఇక మన భైరవ్ ఇక్కడ ఉంది, ఇదే మన హౌస్. నైట్ ఉన్నది. లొకేషన్ చూడండి ఎంత బాగుందో, అసలు సూపర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము మనాలి వెళ్తున్నాము. మనాలి నుంచి 7 కిలోమీటర్స్, ఆ నుంచి రూతన్ పాస్ 50 కిలోమీటర్స్. ఇక మెల్లిమెల్లిగా వెళ్దాము, చూడండి ఒకసారి. లెట్స్ గో. ఇప్పుడే ఇక్కడ సైకిల్ పెట్టి ఇక టిఫిన్ చేయడానికి వచ్చిన. ఇప్పుడైతే ఇక్కడ టిఫిన్ చేసి మెల్లిగా మన రైడ్ అయితే స్టార్ట్ చేయాలి. పన్నీర్ పరోటా చెప్పిన. ఇక మెల్లగా తిని వెళ్దాం ఇంకా ఈ షాపులనే. లెట్స్ గో. యా అంకుల్ హాయ్ బోలో. మొత్తం ఎత్తుగడ్డలే ఉన్నాయి. ఇక దొబ్బుకుంటా మెల్లే పోతున్నా. కానీ ఈ రెస్టారెంట్లు, పెద్ద పెద్ద రెస్టారెంట్లు, బిగ్ రెస్టారెంట్లు ఉన్నాయి. అసలు మొత్తం ఎత్తుగడ్డలే. ఇక దొబ్బుకుంటా మెల్లే పోతున్నా. ఇప్పుడే ఈ షాప్ కాడ సైకిల్ కట్టడానికి ఎప్పటి నుంచో అనుకుంటున్నా అట్లా లదాఖ్ వెళ్ళి ఇలాంటివి కట్టుకోవాలి అది అని సైకిల్కి అనుకున్నా. ఈరోజు కంప్లీట్ చేసిన. వర్షం పడతట్టుంది, మొత్తం మోడం వేసుకున్నది. మొత్తం నల్ల మబ్బులు అయిపోయినాయి. మొత్తం ఫ్లాగ్స్ కూడా ఎలా వేస్తున్నాయి సైకిల్కి. మొత్తం చినుకులు మామూలుగా చినుకులు పడుతున్నాయి. ఇంకా పడుతుందేమో నాకు తెలిసి. కొండలు చూడండి, ఎత్తుగడ్డలు చూడండి, ఆ కొండలు. లొకేషన్ మా చల్లగా. వర్షం అయితే పడతట్టుంది. ఇంకా ఏడాగాలనో ఏం కథనో అసలు అర్థమవుతలేదు.
ఒక్కసారి చూడండి వాటర్ ఎలా వెళ్తున్నాయో, క్రేజీ. చూడండి ఎంత బాగుందో అసలు, క్రేజీ క్రేజీ క్రేజీ. ఇప్పుడు వచ్చేసి ఆ కింది నుంచి వచ్చినాము, మనాలి నుంచి. ఇట్లా వాడి ఇది ఎక్కి ఈ నుంచి మళ్ళీ అట్లా పయ్యకి ఎక్కాలి. కానీ అసలుకి తొక్కడం అయితే నా వల్ల కాదు. ఇంకా మొత్తం నెట్టుకుంటూనే పోవాలి. నెట్టుకుంటా కూడా కష్టమే, అంత ఘోరంగా ఉండే. ఒక్కసారి చూడండి ఎంత ఘోరంగా ఉండే. ఒకసారి చూపిస్తా చూడండి మీకు. ఇదంతా ఇక్కడ నుంచి వాడి ఇక్కడ నుంచి ఎక్కి ఇది మొత్తం తిరుగుకుంటూ అలా వెళ్ళాలి అక్కడి వరకు. కానీ క్రేజీ అంతే. ఆ కింది నుంచి వచ్చిన ఈడ సైకిల్ పెట్టి జర్రసేపు ఈడ ప్లేస్ కుర్చీలు ఉన్నాయి, కొంచెం రిలీఫ్గా కొంచెం సేపు కూర్చున్నా. బ్యాగ్ చూడండి, ఐ లవ్ మనాలి. యా సిట్టింగ్ ప్లేస్ ఉంది మంచిగా, జర్రసేపు కూర్చొని మళ్ళీ వెళ్దాం. వెనక చూడండి వ్యూ ఎంత బాగుంది ఒకసారి. క్రేజీ ఉంది కదా, ఫుల్ క్రేజీ ఉంది అసలుకి. ఇంకా కొంచెం పైనకి వెళ్ళాలి, అంత పైనకి వెళ్ళాలి. అక్కడ నుంచి వెళ్ళి ఇప్పటిదారా ఈ షాప్లో ఒక మ్యాగీ, ఒక బ్రెడ్ ఆమ్లెట్, ఒక చాయ్, ఇక 3 తిన్నా, కడుపు నిండిపోయింది. ఇక మన భైరవన్ అయితే ఇక్కడ పెట్టిన బాగా ఎత్తుగడ్డలు ఉన్నాయి మొత్తము. అసలుకి ఇంకా ఈరోజు ఎన్ని కిలోమీటర్లు వచ్చినాం తెలుసా? వచ్చినామంటే 15 కిలోమీటర్లు వచ్చినాం. అసలుకి టూ మచ్ అంటే టూ మచ్ ఎత్తుగడ్డలు ఉన్నాయి. ఇక ఆ ముందు చూడండి మొత్తం పెద్ద పెద్ద ఎత్తుగడ్డలు ఉన్నాయి. ఇక మెల్లగా వెళ్దాం. ఇక రేపు అవుతుందేమో పోయే వరకు. సరే మెల్లగా వెళ్దాం. ఒక్కసారి చూడండి ఎంత చిన్న చిన్న రోడ్లు. లేహ్ లదాఖ్ వెళ్ళాలంటేనేమో అక్కడ సైడ్ వెళ్ళాలి, బ్యాక్ సైడు. రోహతన్ పాస్ వెళ్ళాలంటేనేమో ఇక్కడ వెళ్ళాలి. అందు గురించి మెల్లగా ఇక్కడ వెళ్తున్నా. చాలా చిన్నగా ఉంది రోడ్డు, చాలా అంటే చాలా చిన్నగా ఉంది. ఇంకా ఇప్పుడైతే 5 o'clock అవుతుంది. ఏమన్నా ఒక దగ్గర క్యాంపింగ్ టెంట్ వేసుకొని మెల్లిగా రేపు మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి ఈ ప్లేస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలుకి. మొత్తం గ్రీనరీ మధ్యలో మంచి ఇండ్లు, మంచి ఎంత బాగుందంటే అంత బాగుంది. దీనిపైన ఈ గట్టు పైన హోమ్స్ ఉన్నాయి. అక్కడ కిరాయి రెంట్ హోమ్స్ ఉన్నట్టున్నాయి. కానీ ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. బ్యూటిఫుల్ ప్లేస్లో మన సైకిల్, ఈ గ్రీనరీ ప్లేస్లో మన క్యాంపింగ్ టెంట్ వేసుకొని అలా ఒక స్టాండ్ పెట్టుకొని ముందర వీడియో తీసుకుంటుంటే అసలుకి మైండ్ బ్లోయింగ్. అంత గ్రీనరీ ఎంత బాగుంది చూడండి. అసలుకి ఎంత సూపర్గా పెంచారు. అసలుకి బాగుంది, సూపర్ అంటే సూపర్ ఉంది. ఎంత గ్రీనరీగా అంటే ఎంత గ్రీనరీగా చూడండి. ఇక ఇక్కడ సైడ్ కూడా మొత్తము చాలా గ్రీనరీగా ఉంది. ఇక మొత్తం ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. ముందు ఒకరిని అడిగిన అయితే వాళ్ళ బ్యాక్ సైడు, వాళ్ళ హోమ్ బ్యాక్ సైడు ఇక్కడ క్యాంపింగ్ టెంట్ వేసుకోమన్నారు. ఎంత ట్యాంక్స్ చెప్పినా తక్కువ, ఎందుకంటే నేను బాగా ఇష్టపడే ప్లేస్ ఇది. ఈ గ్రీనరీ ప్లేస్లో మనం క్యాంపింగ్ టెంట్ వేసుకోవాలనుకున్నాము. అందు గురించి ఇక్కడ ఈ ప్లేస్లో వేసుకోమన్నారు. ఎంత క్రేజీ ఉంది చూడండి. ముందర లొకేషన్ చూడండి, ఆ మంచు కొండలు, ముందు ఆ చెట్లు, క్రేజీ సూపర్ అంతే, ఇంకా తగ్గేదే లేదు.
క్యాంపింగ్ టెంట్ వేద్దాము. ఎలా వేస్తానో ఒకసారి చూడండి ఒకసారి, ఓకేనా? మన క్యాంపింగ్ టెంట్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఎంత క్రేజీ ఉంది చూడండి. లొకేషన్ ముందు గ్రీనరీ ప్లస్ అలా మన టెంటు, సైకిల్ స్టాండ్ ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా, బాగుంది కదా. దిస్ ఈజ్ రైడర్ పరమేష్. సీన్ ద నెక్స్ట్ వ్లాగ్. టుమారో స్టార్ట్ చేద్దాం, అంతవరకు వెయిట్ చేయండి.